అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. ప్రొడక్ట్ గురించి పట్టించుకోకుండా డబ్బుల కోసం అడ్వర్టైజ్మెంట్స్ లో యాక్ట్ చేస్తూ సెలబ్రిటీలు వరుసగా చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా ఆ లిస్ట్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చి చేరారు. మహేష్ ఓ రియల్ ఎస్టేట్ వివాదంలో చిక్కుకున్నారు. సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. ఇందుకుగాను రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ మహేష్ బాబుకు నోటీసులు పంపింది. ఆ రియల్ ఎస్టేట్ సంస్థ చేసిన మోసానికి సంబంధించి ఓ డాక్టర్ దాఖలు చేసిన ఫిర్యాదులో మహేష్ పేరు కూడా ఉంది. సూపర్ స్టార్ ఫోటో ఉన్న బ్రోచర్ చూసి వారు బాలాపూర్లోని ఓ లేఅవుట్ లో ఫ్లాట్లు కొనుగోలు చేశారు. ప్రతి ఫ్లాట్ కు 34 లక్షలకు పైగా చెల్లించారు. అయితే ఆ వెంచర్ కు అసలు అనుమతులే లేవని తర్వాత తెలిసింది. డబ్బు తిరిగివ్వమని సాయి సూర్య డెవలపర్స్ ని అడగ్గా సంస్థ ముఖం చాటేసింది. దాంతో తమ డబ్బుల్ని తిరిగి ఇప్పించాలని కన్స్యూమర్ ఫోరంలో ఫిర్యాదు చేశారు బాధితులు. ఈ మేరకు విచారణ జరిపిన వినియోగదారుల ఫోరం సాయి సూర్య డెవలపర్స్, ఆ సంస్థ ఎండీ సతీష్ చంద్ర గుప్తా, బ్రాండ్ అంబాసిడర్ మహేష్ బాబుని ప్రతివాదులుగా పేర్కొంటూ నోటీసులు పంపింది. సాయి సూర్య డెవలపర్స్ కి ప్రచారం చేసేందుకు గాను మహేష్ బాబు దాదాపు 6 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో 2.5 కోట్లు నగదు రూపంలో, మిగిలినది చెక్కుల రూపంలో అందుకున్నట్లు నివేదికలు చూపుతున్నాయి. ఈ రియల్ ఎస్టేట్ సంస్థకు మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి ప్రచారం చేశారు. భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కూతురు సితారా కూడా ఈ రియల్ ఎస్టేట్ సంస్థ యాడ్స్ లో కనిపిస్తారు. అయితే ఇప్పుడు అదే వ్యవహారం మహేష్ బాబుని చిక్కుల్లో పడేసింది. ఈ ఎపిసోడ్ మిగతా సెలబ్రిటీలకు కూడా ఓ గుణపాఠమని చెప్పాలి. వివరాలన్నీ తెలుసుకోకుండా డబ్బుల కోసం ఏది పడితే అది అని యాడ్స్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇబ్బందుల పాలవ్వాల్సి వస్తుందని చెప్పడానికి ఇదే బిగ్ ఎగ్జాంపుల్. మహేష్ బాబు ఒక్కడే కాదు, బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించి ఇబ్బందులు ఎదుర్కొన్న సెలబ్రిటీల లిస్టు పెద్దగానే ఉంది. మహేంద్ర సింగ్ ధోని కూడా ఆమ్రపాలి బిల్డర్స్ కు అంబాసిడర్ గా వ్యవహరించి వివాదంలో చిక్కుకున్నారు. ఆ వెంచర్ లో ఇళ్లు కొనుగోలు చేసిన వారికి సకాలంలో ప్లాట్లు అందకపోవడంతో పాటు అనేక సమస్యలు తలెత్తడంతో ధోని బ్రాండ్ అంబాసిడర్ గా తప్పుకోవాల్సి వచ్చింది. ఈ కేసులో ఆయనకు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ఫెయిర్నెస్ క్రీమ్ బ్రాండ్ ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ కు ప్రచారం చేయడంతో షారుఖ్ ఖాన్ విమర్శల పాలయ్యారు. ఇందులేక వైట్ సోప్ బ్రాండ్ తో మమ్ముట్టి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాన్ మసాలా బ్రాండ్స్ కు ప్రచారం చేయడంతో అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్గన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. మరికొందరు సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ కి, ఆన్లైన్ రమ్మీ యాప్స్ కి ప్రచారం చేసి న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్నారు. ప్రొడక్ట్ గురించి ఆలోచించకుండా డబ్బుల కోసం యాడ్స్ చేసుకుంటూ వెళ్లిపోతే ఇలా ఇబ్బందుల పాలవ్వాల్సి వస్తుందని అందరికీ ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. మన దేశంలో ఉన్న చట్టాల ప్రకారం తప్పుదారి పట్టించే ప్రకటనలకు ప్రచారం చేసే సెలబ్రిటీలు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. పైగా సెలబ్రిటీల ముఖాలు చూసి ప్రొడక్ట్స్ కొనేవాళ్లు, గుడ్డిగా ఆ ప్రొడక్ట్స్ ని నమ్మేవాళ్లు చాలా మందే ఉంటారు. అందువల్ల వారు ఎలాంటి యాడ్ చేసినా మరింత జాగ్రత్తగా, బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుందని మన సెలబ్రిటీలకు ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది.